హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్. వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ పాలిటిక్ రివ్యూస్. ఓకే అండి, ఈ వీకు గత 10 రోజుల నుంచి అయితే ఒక మంచి న్యూస్ అయితే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ముందు మన పవన్ కళ్యాణ్ గారు జనసేనాని ముఖ్యమంత్రి కాబోతున్నారు. అందరూ శుభాకాంక్షలు తెలపండి. ఓకే, కంగ్రాచులేషన్స్ టు కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు చెప్తాను. ఒక 4-5 నిమిషాలు మనం చర్చించుకుందాం ఎందుకు ఈ మాట అన్నానో చెప్తాను. దాని గురించి కమింగ్ టు ద పాయింట్, మనకి ఇప్పుడు గత కొద్ది కాలంలో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే డిసైడ్ అయిపోయింది. ఇది ఎలా డిసైడ్ అయింది, ఇది ఏమవుతుంది, ఎందుకు అవుతుందో నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి మన ఎల్లో మీడియా స్టార్ట్ చేసింది. మన ఎల్లో మీడియాని సరే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. ఫస్ట్ డిస్క్లైమర్లో ఒకటైతే చెప్తున్నా, ఇది నేను మాట్లాడేది టీడీపీ వాళ్ళందరికీ కాదు. జస్ట్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, టీడీపీ వాళ్ళందరికీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కాదు. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఓకేనా? ప్లీజ్, అందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు. ఓకేనా? వాళ్ళకి మాత్రం ఈ వీడియో, వాళ్ళకి మాత్రం ఇది నేను చెప్పదలుచుకుంటున్నా. ఓకే, కమింగ్ టు ది పాయింట్. ఒక 10 రోజుల నుంచి ఒక ఏందో చెత్తసేన ఏదో ఉందబ్బా, అదే చెత్తసేన. వాడు ఫస్ట్ నుంచే చెత్తసేన. మా జగన్ అన్న అటు ఆ చెత్త ఎల్లో సైడ్ పంపించినాడు. ఆ చెత్తసేన 10 రోజుల ముందు ఒకటి వాగినాడు, మాకు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి కావాలి అని. ఓకే, లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి కావాలి, చేసుకో నువ్వు. 125 ఉన్నాయి సీట్లు, చేసుకోవాలి, మీరు చేసుకోండి. 125 అన్నమాట. ఓ సారీ 156, 155, 175 నుంచి 11 తీసేస్తే 175లో 11 పోతే 164, 164లో 21 వెళ్ళిపోయినాయి కదా, రిమైనింగ్ మీకున్నాయి. ఓకేనా? మీరు చేసుకోండి, ఉప ముఖ్యమంత్రిని చేసుకోండి. ఓకేనా? ఆయన స్టార్ట్ చేశాడు అనమాట. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా ఈ జనసేనకి ఆపోజిట్ ఉండే టీడీపీ మీడియా, సోషల్ మీడియా, చెత్త మీడియా, మన ఏబిఎన్ ఆర్కేలో ఒకడు ఉంటాడు వెంకటకృష్ణ అని, ఆయన వీళ్ళందరూ స్టార్ట్ చేసినారు. ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు అని చెప్పి స్టార్ట్ చేసినారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి లోకేష్ అయితే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంతే కదా. ఇప్పుడు మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్లియర్ క్లారిటీ, వీళ్ళకి కింది స్థాయి వాళ్ళు, వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి కింది స్థాయి వాళ్ళు కదా, ఆయన క్లియర్ క్లారిటీ ఉంది. ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, కాబోయే ఉప ముఖ్యమంత్రి ఎవరు. నేను అదే, ఇది జనసేనకు వ్యతిరేకంగా చేసే టీడీపీ వాళ్ళకి మాత్రం ఈ వీడియో. చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ వాళ్ళు, మీ చంద్రబాబు నాయుడుకి ఫుల్ క్లారిటీ ఉంది. ఓకేనా? కాబోయే ఆయన పెద్ద ఆయన్ని ఏం చేస్తున్నారంటే, లైక్ మన సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పెద్ద మినిస్ట్రీ పోస్ట్కి పంపించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు అయితే మన పవన్ కళ్యాణ్ గారు అవ్వడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో కమింగ్ డేస్లో ఉప ముఖ్యమంత్రిగా మన లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అది మీరే చెప్తున్నారు. ఒక 10 రోజుల నుంచి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు అవ్వాలి. ఎవరు స్టార్ట్ చేశాడు, ఆ చెత్తసేన రాజేష్ ఎవరు, ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా నిన్న ఆయన త్రిబుల్ ఆయన కూడా మాట్లాడాడు. ఈరోజు పిఠాపురం వర్మ కూడా మాట్లాడాడు. ఆయన ఎవరో కడపలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు, వాళ్ళ హస్బెండ్ అంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కూడా మాట్లాడాడు. ఓకే, మీరు అందరూ మాట్లాడుతున్నారు, చేసేయండి, ఉప ముఖ్యమంత్రిని లొకేషన్ చేసేసేయండి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయిపోతారు. కామన్ అది, అంటే అంతే కదా. ఉప ముఖ్యమంత్రి లోకేష్ అయినప్పుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేద్దాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటా కదా అందరికీ. ఓకేనా? ఇట్లా మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి కాబోతున్నారు. జన సైనికులందరూ ఆనందపడండి. ఇదే కమింగ్ డేస్లో జరిగేది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా పాయింట్కి వస్తే, ఈ టీడీపీ మీడియాలో వీళ్ళు కుక్కతోక వంకర అనమాట. వీళ్ళు మారరు. ఇక్కడ లోకేష్ అనేది వాళ్ళ లోకేష్ గారు సూపర్ విజనరీ. వాళ్ళ ఫాదర్ లాగే సూపర్గా వర్క్ చేస్తాడు, సూపర్గా పార్టీని రన్ చేస్తాడు. ఓకే, లోకేష్ గారు సూపర్. చంద్రబాబు నాయుడు గురించి గారు చెప్పవల్లే, అంటే ఆయన ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి ఏ హంగు, ఏ ఆర్భాటాలు లేకుండా ఎంత మంచిగా ఉన్నారో నేను చెప్పలేను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా సూపర్, అంతే. హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా మన డిప్యూటీ సీఎం గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కసారి అధికారం ఇస్తే ఏం చేయగలము అని చూపించేస్తున్నాడు ఈయన డిప్యూటీ సీఎం.
ఇది ఏమవుతుందిరా, ఈయన చూపించడం వల్ల ఏమవుతుందిరా అంటే వీళ్ళకి ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. టీడీపీలో కొంతమంది ఇన్సెక్యూర్. అరే మనకి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కనపడాలి కదా, బట్ లోకేష్ ఎక్కడ కనిపించట్లేదే, మొత్తం పవన్ కళ్యాణ్ గారే రోజు కనిపిస్తున్నారు. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయారండి. అంటే వాస్తవాలు చెప్తాను, ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇది యాక్చువల్గా లోకేష్ గారు చేపిస్తున్నారని అయితే నాకేం అనిపించట్లేదు. ఇది కొంతమంది కావాలని కట్టగట్టుకొని చేస్తున్న ప్రోపగండా. ఓకే, మీరు చేయండి. దీనివల్ల ఎవరికి లాసు, ఎవరికి మంచిది అనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఎలక్షనీరింగ్ అనేది ఆ రోజు 2024 మనం ఈ కూటమి అనేది ఎలా విన్ అయింది అనేది మీకు ఫుల్ క్లారిటీ ఉంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ రోజు చప్పట్లు మోగినాయి అంటే జనసేన టీడీపీ కలిస్తేనే మోగినాయి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ బీజేపీ అంటారు. బీజేపీ ఏం నథింగ్, ఏం అంత కథ లేదు. కథ సెంట్రలే కానీ ఈడంత లేదు. బీజేపీ ఈక్వల్ టు జనసేన. పవన్ కళ్యాణ్ అంటే చెప్తే అట్ట బీజేపీ, అంతేనా. ఈడ మళ్ళీ మీరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారి బీజేపీ, పవన్ కళ్యాణ్ చెప్పింది బీజేపీ అంటారు, చంద్రబాబు నాయుడు చెప్పింది వినరు. ఓకేనా. క్లారిటీ మిస్ అవ్వద్దు. కొంతమంది టీడీపీ నాయకులు మీరు క్లారిటీ మిస్ అవ్వద్దు. మీకు ఒక్క తోక వంకరేలాగా మీ బుద్ధి వంకరే. ఓకేనా. ఆ రోజు కూడా ఇలాంటి వాళ్ళందరూ ఓటేసి ఉండరు. అందుకనే 40% ఓట్లు వచ్చినాయి ఆయనకి. నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మీరు. అందుకని మీకంటే మంచి జరగాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ రోజు కూటమి విజయం అంత ఘనంగా ఉండడం జరిగింది. ఓకేనా. నేనైతే మీరు పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల, ఒక అధికారం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారనేది చూడలేక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారు, మళ్ళీ లోకేష్ గారు ఉంటారంట. అట్లా కాదండి. అట్లా ఉంటే జనసేనలో ఒప్పుకోరు. ఒకరే ఉండాలి డిప్యూటీ సీఎం అంటే. లోకేష్ డిప్యూటీ సీఎం చేసేసండి, పవన్ కళ్యాణ్ సీఎం, అంతే. ఎప్పుడో జరిగేదైతే అదే. కమింగ్ డేస్లో మీరు లోకేష్ బాబు సూపర్, లోకేష్ సార్ వండర్, అంతే. నేను రియల్ చెప్తున్నా, కింద స్థాయి గురించి కదా. లోకేష్ గారు నిజం, ఆ విజనరీ, ఆ నాయకుడు ఉండాలి. ఐటీ మినిస్టర్కి లాస్ట్ టైం ఐటీ మినిస్టర్ బొబ్బట్లు అంటాడు అసెంబ్లీలో. బొబ్బట్లు ఇంకోటి ఏందో చెప్తాడు అబ్బా ఆయన. ఏం పచ్చడి అనుష, పచ్చళ్ళు, బొబ్బట్లు, న్యూడిల్స్ ఇవన్నీ మేము తయారు చేస్తాము ఆయన అంటాడు. అట్లా కాదు. ఈ ఐటీ మినిస్టర్ కట్స్ ఉన్నాడు, సూపరు, చదువుకున్నాడు. ఈయన ఐటీ మినిస్టర్. ఓకేనా. అట్లా ఓకే, ఇట్లా జరుగుతుంది. మీరైతే చూడండి, మీరు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎంని చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. ఇంతే. ఇక్కడ పెద్ద లాజిక్స్ ఏం లేవు. ఓకేనా. ఒకటి, మనకి 155 సీట్లు, 164 సీట్లు వచ్చినాయి. 164 సీట్లలో ఓకేనా, జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే వచ్చినాయి. బట్ వీళ్ళందరూ ఓటేసిన తర్వాత కూడా మీరు లాజిక్ మిస్ అవ్వకపోతే 40% ఓట్లు మా అన్నకు వచ్చినాయి. నిర్భయంగా చెప్తున్నా, గుడ్డె ధైర్యంతో. మా అన్నకు 40% ఓట్లు వచ్చినాయి. ఒక క్షణం ఆలోచించండి. ఒకవేళ మళ్ళీ మీరు కానీ విడిపోయి పోటీ చేస్తే మీ ఆలోచన వదిలేస్తున్నా. అంటే నిజాలు నిర్భయంగా కరెక్ట్గా మాట్లాడాలి. నేను నిజాలు నిర్భయంగా మాట్లాడతా. 40% ఓట్లు వచ్చినాయిగా మొన్న. సీట్లు 164 వచ్చింది. అది అడిగితే రికార్డ్, అది వదిలిపెట్టండి. మీరు ఇద్దరుగా విడివిడి పోటీ చేస్తే ఎవరికి లాభం చేకూర్చది అని చెప్పి మీరు ఆలోచించుకోండి. ఎవరైతే కొంతమంది కింది స్థాయి టీడీపీ వ్యక్తులు, కొంచెం మైండ్ సక్రమంగా వంకరతనంగా ఉండే టీడీపీ నాయకులకి చెప్తున్నా. ఓకేనా. మీరు ఆలోచించుకోండి. ఈరోజు చాలామంది చెప్పడం జరుగుతుంది, ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం, మీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతారు. దీంట్లో డౌటే లేదు. ఇంకోటి చెప్తున్నా, అంటే రచ్చరచ్చ అయితే ఏమవుతుంది, తెగేదాకా లాగారనుకో, తెగిపోద్ది అనుకో, ఏమవుతుంది. జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే ఎన్నో చేస్తాడు. ఇప్పుడు అధికారం ఇచ్చారు కాబట్టి, జనాలు చూస్తున్నారు కాబట్టి మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఈ టీడీపీ కొంతమంది నాయకులు ఎవరైతే ఓర్వలేక మీరు లోకేష్ బాబుని డిప్యూటీ సీఎంగా చేయాలని అనుకుంటున్నారు కదా. వీళ్ళందరూ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అధికారంలో ఉంటే ఎక్కువ మంది హెల్ప్ చేస్తాడు, అధికారం లేకపోతే తక్కువ మందికి హెల్ప్ చేస్తాడేమో. కానీ అధికారంలో లేకుండా నార్మల్గా ఉండగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది మాకు పెద్ద సంగతే కాదు, మాకు అలవాటే. సరేనా. బట్ మీ పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అధికారం లేకపోతే మీ రేంజి, మీరు ఏంది అనేది మీకు తెలుసు. 2019 నుంచి 2024 దాకా బాగా చూశారు కదా. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, అప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత ఏం అవ్వలే. ఇది మీకు అధికారం ఉన్నా
ఉంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క. కానీ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే లెక్క. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఎవరైతే కొంతమంది టీడీపీ నాయకులకి 40% వైసీపీకి ఓట్లు వచ్చినాయి తెలుసు కదా. ఈసారి విడిపోయి పోటీ చేస్తే ఏమవుద్దో తెలుసు కదా, అర్థమవుతుంది అనుకుంటా. విడిపోయి పోటీ చేస్తే ఏం జరగద్దో తెలుసా? నిజాలు నిర్భయంగా మంచిగా మాట్లాడుకోవాలి. సారీ, తప్పు మాట్లాడకూడదు. ఒక్క ముస్లిం ఒక క్రిస్టియన్ ఓట్లు మనకు పడలే నాకు తెలిసి. ఓకేనా? పడలే ఇప్పుడు కూడా. అందుకనే 40% ఓట్లు అక్కడ వచ్చినాయి. రేపు విడిపోయి పోటీ చేస్తాననుకో, పల్లెంలో ఎత్తుకోపోయి సీఎం సీటు మన అన్నకి జగనానికి ఇచ్చినట్టే. ఓకేనా? దానికి మీరు సిద్ధం అయిపోయింది, మేము రెడీ. మేము జగన్ సార్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీకు తెలుసు ఏం జరిగింది ఎలక్షన్స్లో, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, ఏం జరిగిందో మేము ఎదుర్కొంటాం. ఓకేనా? జగనానికి మీరు ఎదుర్కోగలరా? కింది స్థాయి టీడీపీ వ్యక్తులు మీరు ఎదుర్కోగలరా? మీకు ఆ దమ్ము ధైర్యాలు ఉన్నాయా? ఎవరైతే ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఉండగా మీకు ఆ దమ్ము ధైర్యాలు ఉన్నాయా? ఒకసారి ఇక్కడ చేసుకొని చెప్పండి. సరే, మళ్ళీ ఇద్దామా జగనానికి? ఇద్దరం విడిపోయి పోటీ చేసి జగనానికి ఇద్దామా? జగనానికి ఇస్తే ఏమైపోద్ది? ఇదేంది 2025, 2029లో ఎలక్షన్స్ అవుతాయి. 2029 ఎలక్షన్స్ 1999కి వెళ్ళిపోతాయి. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం. ఏదో కొంచెం ఈ 5 సంవత్సరాలు డెవలప్ అవుతుందా, మళ్ళీ సంకనాకి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. కొంచెం ఆలోచించుకోండి ఎవరైతే ఈ మాట చెప్తున్నారో. ఒకటైతే అబ్బా, మీరు డిప్యూటీ సీఎం లోకేష్ అయితే సీఎం పవన్ కళ్యాణ్ పక్కా, దీంట్లో వేరేదే లేదు. ఇక్కడ ఇది పైన ఎవరు చేపిస్తున్నారు? నాకు తెలిసి ఇది లోకేష్ గారు చేపియడు. ఎందుకంటే అంత చిల్లర బుద్ధి ఇప్పుడు ఆయనకైతే లేదు. చంద్రబాబు నాయుడు అయితే అస్సలు కాదు. ఆయన సూపరు, ఆయనకి దండం పెట్టాలి, ఆయన క్లారిటీ ఉంది. ఓకేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ దగ్గర ఎట్లా ఉంది అనేది నేను చెప్పను, మీకు తెలుసు రేంజ్. ఓకేనా? అర్థమైపోతుంది అందరికీ. ఇంకొకసారి ఇట్లా చేయకుండా మీరు డిప్యూటీ సీఎం చేసుకుంటే మేము ముఖ్యమంత్రిని చేసేస్తాం పవన్ కళ్యాణ్ని. కొంచెం ఇంకా టైం ఉంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడానికని మేము అనుకుంటున్నాం. మీరు కూడా మమ్మల్ని అలాగే ఉంచండి. మీరు ఇప్పుడు ఈయన డిప్యూటీ చేస్తే మేము ముఖ్యమంత్రి చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఏబిఎన్ గురించి అదే వద్దు అనుకుంటున్నా. నా వల్ల కావట్లే. మీ కుక్కతోక ఎంత వంకరో, మీ బుద్ధి గుడిసైడ్ బుద్ధి ఏందో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్ ఏబిఎన్ ఛానల్ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లోకేష్ గారు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారు సీఎం. ఓకే, జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.